ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మన వెనుకడులో ఈ వాక్యము దీవించబడునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు తోడై ఉండి నీ సన్నిధి యొక్క సహాయం మాకు దయచేశారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా కల్వరి సిలువలో మా అందరి కొరకు మీ రక్తమును కార్చి ఆ యేసు రక్తము ద్వారా మా ప్రతి పాపమును కడిగి పవిత్రపరచి మీ సొత్తుగా మమ్మల్ని చేసుకుని ఉన్నందుకు సదాకాలము మీకు రుణస్థులమై ఉన్నాం ప్రభువా. మీ రూపులో మీ పోలికలోనికి మేమింకనూ మారాలి. మీ అడుగుడు జాడలలో మేము జీవించగలగాలి. కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా మా నీతికి ఆధారము నీవే ప్రభువా. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిమంతుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే. మీ నీతితో మమ్మల్ని నింపండి. మొదట నీతిని వెదకండి అని చెప్పి ఉన్నారు. మా నీతికి ఆధారము నీవే గనుక మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. నీ రక్తములు మమ్మల్ని కడగండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందునని చెప్పి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో యేసు రక్తములు మమ్మల్ని కడిగి ఈరోజు నిబిడలు చేస్తున్నటువంటి పనుల్లో తోడుగా ఉండండి. వారి ప్రయాణములకు తోడుగా ఉండండి. వారి వ్యాపారములకు సహాయం చేయండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. ప్రతి బిడల యొక్క అవసరాలు తీర్చండి. ఎవరైతే ప్రభా హృదయము కలవరముగా ఉన్నారో వారిలో ఉన్న కలవరము నుండి వారిని విడిపించి వారి హృదయమునకు నెమ్మదిని దయచేయండి, సమాధానము దయచేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారికి మీరు స్వస్థత దయచేసి ప్రభు అలసి ఉన్నారో వారి యొక్క నీరస నిశక్తుల నుంచి వారిని విడిపించి మీ యొక్క శక్తితో మీ బలముతో నింపి మీ బిడ్డలకు సహాయం చేసి ఈరోజంతా సంతోషంగా మీతో గడిపే స్థితిని దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.